హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ సాయి చంద్ర. సో ఈ వీడియోలో మనం నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, నీ రీప్లేస్మెంట్ అనే సర్జరీ ఎవరికి చేస్తాము, సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. సో టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటంటే, మనకి ఈ మోకాల్ జాయింట్లో ఈ పైన ఉండే బోన్ని ఫీమర్ అంటామండి, కింద ఉన్న బోన్ని టిబియా అంటాము, ఈ ముందున్న చిప్ప బోన్ని పటెల్లా అని అంటాం అనమాట. ఓకేనా? సో డిస్టల్ ఫీమర్ని మరియు ప్రాక్సిమల్ టిబియాని వీటిని మనం రీప్లేస్ చేస్తాం. కొంతమంది సర్జన్స్ పటెల్లాని రీప్లేస్ చేస్తారు, కొంతమంది సర్జన్స్ పటెల్లాని రీప్లేస్ చేయమన్నమాట. సో యూజువల్గా చేసే సర్జరీ ఏంటంటే డిస్టల్ ఫీమర్ని అప్పర్ టిబియాని కట్ చేసి డిస్టల్ ఫీమర్కి ఒక ఇంప్లాంట్, ప్రాక్సిమల్ టిబియా దగ్గర ఒక ఇంప్లాంట్, మధ్యలో ప్లాస్టిక్ ఇన్సర్ట్ పెట్టి ఈ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. సో ఎవరిలో ఈ సర్జరీ అనేది మనం చేస్తామంటే, ఎవరికైతే ఈ మోకాలు నొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయో, ఎవరికైతే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది సివియర్ స్టేజెస్లో ఉంటుందో, ట్యాబ్లెట్స్ వేసుకున్నా తగ్గడం లేదో, ఎవరికైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఇక ట్యాబ్లెట్స్ వేసుకున్నా తగ్గడం లేదు, సివియర్ జాయింట్స్ ఫుల్గా అరిగిపోయినాయి, నడవడానికి ఇబ్బందిగా ఉంది, ఇంట్లో పనులు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, మోకాళ్ళకి ఇంజెక్షన్ తీసుకున్నా తగ్గడం లేదు, అంత సివియర్ పెయిన్స్ ఉన్నాయి, డైలీ డే టు డే బేసిస్లో చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే, అలాంటి పేషెంట్స్కి ఈ నీ రీప్లేస్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం అనమాట. సో చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, సార్ ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీకి సక్సెస్ రేట్ ఎలా ఉంటుందని. ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీకి ప్రతి సర్జరీకి ఉన్నట్టే దీనికి కూడా కొన్ని కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయండి. బట్ 1000 మందిలో ఒక 2-3 లేదా ఒక 5 మందికి ఉండొచ్చు. లైక్ ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఉండొచ్చు, లేదా బ్లడ్ లాస్, సర్జరీ చేసేటప్పుడు ఎక్కువ బ్లడ్ లాస్ అవ్వచ్చు, కొన్ని ఇమ్మీడియట్ కాంప్లికేషన్స్ ఉంటాయి, కొన్ని లేట్గా ఉండే కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ప్రతి సర్జరీకి ఎలాగైతే ఎంతో కొంత రిస్క్ అనేది ఉంటుందో, దీనికి కూడా ఎంతో కొంత రిస్క్ అనేది ఉంటుందన్నమాట. సో మళ్ళీ మీరు నార్మల్గా నడవగలుగుతారా అంటే, నీ రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ మీ పనులు మీరు చేసుకోగలుగుతారండి. మీరు మెట్లు ఎక్కడం దిగడం చేయగలుగుతారు. తర్వాత వెస్ట్రన్ టాయిలెట్కి వెళ్ళడానికి వీటికి ఏమి ఇబ్బంది ఉండదు. యూజువల్గా కింద కూర్చోవద్దని చెప్తాము, ఎందుకంటే కింద కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఇంప్లాంట్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. సో మీకు గనక నీ రీప్లేస్మెంట్కి సంబంధించి ఎటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.